హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాలీస్ హోమ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా దీనికోసం నేను 1/2 kg దాకా చికెన్ తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఒక అరబద్ద నిమ్మ చెక్క రసాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ చికెన్ ముక్కలకి వీటన్నిటిని కూడా బాగా పట్టించండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. దీంతోపాటు 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 1.5 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని కానీ లేదా చికెన్ మసాలా పౌడర్ని కానీ వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చీలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కూడా వేయండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ కనుక ఇంట్లో లేకపోతే దీనికి బదులుగా మీరు శనగపిండిని కానీ లేదా మైదా పిండిని కానీ వేసుకోవచ్చు. అండ్ ఇందులోనే ఒక ఎగ్ని కూడా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే 1/2 అవర్ సరిపోతుంది. అదే బయట అయితే 1 అవర్ అయినా మీరు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసి పకోడీలా వేసుకోవడమే. ఇవి చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ చికెన్ పకోడీకి సైడ్గా కొద్దిగా ఆనియన్ అలాగే లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఎంతో రుచికరమైన క్రిస్పీ కరకరలాడే ఈ చికెన్ పకోడీని ఎలా ఉందో టేస్ట్ చేసేద్దామా? మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.